ఈరోజైతే పండగకి ఊరికి వచ్చిన కాబట్టి ఇక పండగకైతే అవి ఇవి వండుకొని తిని తిని బోర్ వచ్చేసింది. ఇక అల్లం వెల్లిపాయ అప్పటికప్పటి నూరి ఇలా టమాటా కారం అయితే చేసుకున్నా. టమాటా కూర కారం పొడి వేసి చేసిన దాన్ని టమాటా కూర అంటాం మేమైతే. అసలు సర్ది దగ్గైనందుకు ఏం తినబుద్ధి కానప్పుడు ఇలా టమాటా కూర కారం కారం చేసుకుని తింటే వేడి వేడి అన్నంలో టేస్ట్ చాలా బాగుంటుంది, నాకు నచ్చుతుంది. ఇలా టమాటాలు అయితే కొంచెం పెద్దగా కోసి ఇలా అయితే కూర అయితే వండేసుకున్నా వేడి వేడి అన్నంలో. నోటికి కమ్మగా టేస్టీగా కొంచెం రుచిగా అనిపిస్తుంది. ఈ టమాటా చట్నీ 2-3 రోజులు నిల్వ ఉంటుంది. టమాటా కూర కొంచెం కారం పొడి ఎక్కువ వేసుకొని చేసుకోవాలి, టేస్ట్ చాలా బాగుంటుంది. సంక్రాంతి పండుగ అయిపోయింది అక్కడిక్కడ. ఇక నెక్స్ట్ వచ్చేది శివరాత్రి. సంక్రాంతి పండుగకి వారం రోజులు సెలవు మా క్యాంటీన్కి అయితే. సోమవారం సంధి క్యాంటీన్ తెరవాలి. ఇక పండుగ అంటే పండుగ అక్కడిక్కడ అయిపోయాయి. నెల రోజుల సంధి సంక్రాంతి పండుగ అంటే సంక్రాంతి పండుగ మొత్తం అయిపోయింది. ఇంకా సోమవారం సంధి, స్కూల్కి పోయే వాళ్ళు స్కూల్కి, జాబ్లకి ఎక్కే వాళ్ళు జాబ్లకి, ఇక మొత్తం రష్ అయితే నిండిపోతుంది టోల్గేట్ కాడ. అసలు ఇప్పుడు మనం గిడ బయలుదేరినామంటే 2 కిలోమీటర్ల వరకు క్యూ ఉంటుంది. పండుగ హడావిడి అయిపోయింది మొత్తం. ఇక నిమ్మలంగా మెల్లగా బయలుదేరి ఇక జాబ్లోకి ఎక్కే వాళ్ళు జాబ్లోకి ఎక్కుతారు, పని చేసుకునే వాళ్ళు పండ్ల మీదకి ఎక్కేస్తారు. చెట్టు కలమాక అప్పటికప్పుడు తెంపి వేసిన స్మెల్ చాలా బాగుంది. లేత కలమాకతో ఇలా కట్టెలతో వేసేసి చేసుకుంటే చాలా బాగుంటుంది. ఆల్రెడీ డ్యూటీలకు పోయే వాళ్ళు అయితే వెళ్ళిపోయారు. సెలవు లేని వాళ్ళు 1 రోజు 2 రోజులు మాత్రమే సెలవు ఇచ్చే వాళ్ళు అయితే ఆల్రెడీ నిన్నటి సంధి డ్యూటీలకు అయితే వెళ్ళిపోయారు. ఇక్కడ దగ్గర కంపెనీలు ఉన్న వాళ్ళు చూడండి. మాకైతే బయట నిశ్శబ్దంగా కోళ్ళ శబ్దం, పిట్టల శబ్దం, గాలి శబ్దం, తర్వాత ఏది అసలు శబ్దమే లేదు. ఊళ్ళో చూడండి పండ్ల మీదకి వెళ్ళిపోయిన తర్వాత ఇళ్ళల్లో ఉండే వాళ్ళకైతే ఎంత నిశ్శబ్దంగా ఉంటుందంటే అసలు చెప్పలేం.
సర్దులు దగ్గులు బాగా ఈ చలికైతే చాలా అయిపోయినాయి. నాకైతే విపరీతంగా అసలు ఏం చేసుకున్నా తినబుద్ధి అయితే లేదు. అందుకని ఈరోజు ఇలా టమాటా కారం అయితే చేసుకున్నా. కారం కారంగా టేస్ట్ చాలా బాగా నచ్చుతుంది. చాలా కలర్ఫుల్గా ఉంది. టేస్ట్ కూడా చాలా సూపర్గా ఉంది. పండుగకి ఎన్ని చేసుకున్నా కానీ ఇలా వైట్ అన్నము ఇలా టమాటా పచ్చడి చేసుకొని టమాటా కారం టమాటా పచ్చడి కానీ చేసుకొని తింటే టేస్ట్ మాత్రం చాలా బాగున్నాయి. పండుగకు మనం అవి ఇవి తింటాం కదా, బోర్ కట్టేస్తుంది. అందుకనే ఈరోజు అయితే ఇలా టమాటా కూర చేసుకొని తింటున్నా. టేస్ట్ మాత్రం సూపర్గా ఉంది. అందులోని ఇలా ఎర్ర టమాటాలు తీసుకొని ఇలా కూర చేసుకొని తింటే టేస్ట్ మాత్రం సూపర్గా ఉంది. మొత్తం మీద అయితే టేస్టీ టమాటా కూర అయితే చాలా బాగా నచ్చింది. కాకపోతే ఈ టమాటాలు అయితే మధ్యలో తింటే చాలా బాగుంటుంది. ఇష్టం లేని వాళ్ళు ఇలా పక్కకెట్టేసి ఓన్లీ రైస్ చట్నీ కలుపుకొని తింటే చాలా బాగుంటుంది. చాలామంది ఇలాంటి కూరలు అయితే ఇష్టపడరు, కానీ టేస్ట్ చాలా బాగుంటుంది. మనకు సర్ది కానీ జ్వరం కానీ వచ్చినప్పుడు అన్నం ఇష్టపడే వాళ్ళు ఇలా కారంగా చేసుకొని తినండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. చూడండి, ఇది అయితే టేస్ట్ చాలా బాగుంది. అందుకో చాలా నచ్చుతుంది. టమాటా గిట చాలా బాగుంది. నాన్ వెజ్ తినని వాళ్ళకి ఇదో చక్కటి రుచికరంగా ఉంటుంది టమాటా కూర. కమ్మగా టేస్టీగా సూపర్గా ఉంది. ఇవన్నీ వేస్ట్ ఇక తొక్కలు. ఇవి కోళ్ళకి వేస్తే కోళ్ళు తినేస్తాయి. మరి మీరేం తిన్నారో కామెంట్ రూపంలో చెప్పండి. మరి నా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం.